నమస్కారం. మహాభారతమనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేదేంటి? సినిమాల్లో, సీరియల్స్లో చూసిన కథలే కదా. అయితే మనం చూసిన వాటికి వ్యాసమహర్షి రాసిన అసలు గ్రంథానికి చాలా చాలా తేడాలున్నాయి. మరి ఈరోజు ఆ అసలు కథలో దాగివున్న కొన్ని షాకింగ్ నిజాలేంటో చూద్దామా? సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఆ నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరగాలి అని ఆ క్రూరమైన ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. మనకు సినిమాల్ని బట్టి ఒక పేరు గుర్తొస్తుంది కదో, కాని అసలు నిజం వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. చాలామంది వెంటనే దుశ్శాసనుడు అంటారు, ఇంకొంతమందేమో ఇదంతా శకుని పనే అంటారు. కాని అసలు మహాభారతం ఏం చెప్తోందో తెలుసా? ఆ దుర్మార్గమైన ఆలోచనకు, ఆ ఆజ్ఞకు అసలు సూత్రధారి కర్ణుడు. అవును, విన్నది నిజమే, కర్ణుడు. ఆశ్చర్యంగా ఉంది కదా, కాని గ్రంథంలో ఉన్నది ఇదే. మరి ఆ ఘోరానికి కర్ణుడే సూత్రధారి అని గ్రంథంలో ఎందుకుంది? అసలు ఏం జరిగింది? కాస్త లోతుగా చూద్దాం. అసలు గ్రంథం ప్రకారం కర్ణుడు అన్న మాటలు ఇవి: 5 భర్తలున్న స్త్రీ వేశ్యతో సమానం. ఆమె రజస్వలగా ఉన్నా సరే పట్టించుకోవద్దు, ఆమె వస్త్రాలు తొలగించండి అని చెప్పిందే కర్ణుడు. ఈ మాటలతోనే అతను దుశ్శాసనుడిని రెచ్చగొట్టాడు. సరే, ఇప్పుడా పాచికల ఆటకు వద్దాం. దీని గురించి కూడా మనకు చాలా అపోహలున్నాయి. మనం సినిమాల్లో చూసింది ఒకటి అయితే అక్కడ నిజంగా జరిగింది మరొకటి. మనందరికీ సినిమాల్లో బాగా గుర్తుండిపోయిన సీనేంటి? మయసభలో దుర్యోధనుడు నీళ్లల్లో పడిపోతే ద్రౌపది నవ్వింది, ఆ పగతోనే ఈ జూదమాణించాడు అని. కరెక్టేనా? కాని అది పూర్తిగా కల్పన. అసలు నిజమేంటంటే, ఆ సంఘటన జరిగినప్పుడు ద్రౌపది అక్కడ లేనేలేదు. మరి అసలు కారణం? కేవలం దుర్యోధనుడి అసూయ. ధర్మరాజు వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అంతేకాదు, తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి జూదానికి ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాని బ్లాక్మెయిల్ చేసి మరీ ఈ ఆటకు ఒప్పించాడు. ఆ రోజు సభలో పాచికలు మొత్తం 20 సార్లు వేశారు. కాని అసలు విషయమేంటో తెలుసా? ఆ 20 సార్లలో ధర్మరాజు పాచికలు వేసింది ఒక్కసారి కూడా కాదు, 0. ప్రతిసారి పాచికలు వేసింది శకుని మాత్రమే. అంటే ఇది జూదం కాదన్నమాట, పక్కా ప్లాన్తో జరిగిన ఒక పెద్ద మోసం. మరి శకుని ఎలా గెలిచాడు? మన సినిమాల్లో చూపించినట్టు తన తండ్రి వెన్నెముకలతో చేసిన పాచికల వల్ల కాదు, అది కేవలం కల్పన. అసలు కారణం శకునికి ఉన్న దుష్ట మాయాశక్తులు. తర్వాత యుద్ధంలో అర్జునుడి మీదకి లక్షల కొద్దీ క్రూర మృగాలను సృష్టించి వదులుతాడు. అదే అతని శక్తులకు నిదర్శనం. సో ఆ శక్తుల్ని ఉపయోగించి ధర్మరాజు చేత రాజ్యం, సంపద, సోదరులు, చివరికి ద్రౌపదిని కూడా పందెంలో ఓడిపోయేలా చేశాడు. ఆ రోజు సభలో జరిగిన అవమానాలు సినిమాల్లో చూపించిన దానికంటే చాలా దారుణంగా ఉన్నాయి. కొన్నింటిని పూర్తిగా మార్చేశారు కూడా. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడి దయవల్ల వస్త్రాపహరణ ప్రయత్నం విఫలమైంది కదా. ఆ తర్వాత కూడా కర్ణుడు అస్సలు ఆగలేదు. ఇంకా అవమానిస్తూ, నీకెలాగూ 5 భర్తలున్నారు, మాలో ఒకరిని ఆరోవాడిగా స్వీకరించొచ్చు కదా అని ఎంత నీచంగా మాట్లాడాడో చూడండి. ఇక దుర్యోధనుడి విషయానికొస్తే, సినిమాల్లో అతను కేవలం తొడచరిచినట్టు చూపిస్తారు. కాని అసలు గ్రంథంలో జరిగింది ఇంకా దారుణం. అతను తన వస్త్రాన్ని పైకి జరిపి తొడను ప్రదర్శిస్తూ వచ్చి నా ఒళ్ళో కూర్చో అని ద్రౌపదిని అసభ్యంగా ఆహ్వానించాడు. అంత నీచమైన పనిచేయడం వల్లే భీముడికి పట్టరాని కోపం వచ్చి ఆ తొడలు విరిచి చంపుతానని అక్కడికక్కడే ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ఇంతమంది పెద్దలు, ధర్మం తెలిసినవాళ్లు అందరూ తలదించుకుని మౌనంగా ఉండిపోయారు. కాని ఆ సభలో ఆ అన్యాయాన్ని ఎదిరించిన ఒకే ఒక్క గొంతుక ఉంది. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యక్తి మరెవరో కాదు, దుర్యోధనుడి 100 సోదరులలో ఒకడైన వికర్ణుడు. అవును, ఒక కౌరవుడే ధర్మం వైపు నిలబడి ఆ దుర్మార్గాన్ని గట్టిగా ప్రశ్నించాడు. అతను అడిగిన మొదటి ప్రశ్న చాలా లాజికల్. ద్రౌపది 5 పాండవుల భార్య. అలాంటప్పుడు కేవలం ధర్మరాజు ఒక్కడు ఓడిపోతే ఆమె బానిసెలా అవుతుంది? మిగతా 4 పాండవుల అనుమతి లేకుండా ఆమెపై మీకు హక్కు ఎలా వస్తుంది అని సూటిగా అడిగాడు. ఇక అతని రెండో ప్రశ్న అయితే ఇంకా పవర్ఫుల్. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి బానిస అయ్యాక సంపాదించిన దానిపై యజమానికి హక్కు ఉంటుంది. కాని పాండవులు బానిసలు కాకముందే ద్రౌపది వారి భార్య. కాబట్టి ఆమె మీద మీకు ఎలాంటి హక్కు లేదు అని ధర్మాన్ని బలంగా నిలబెట్టాడు.
వికర్ణుడు చెప్పిన ఈ ధర్మ సూక్ష్మాలకు అంతకుముందు అంత రెచ్చిపోయి మాట్లాడిన కర్ణుడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. నోట మాట రాలేదు. ఆ సభలో కాసేపైనా సరే ధర్మం గెలిచింది. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌటొస్తుంది. ఇంత మోసం జరిగాక, ఇన్ని అవమానాలు పడ్డాక పాండవులు మళ్లీ రెండోసారి జూదమాడటానికి ఎందుకొప్పుకున్నారు? దీని వెనుక ఒక పెద్ద దైవిక ప్రణాళిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మోసపోయి, సర్వం కోల్పోయి, అవమానపడ్డాక కూడా ధర్మరాజు మళ్లీ పాచికలు పట్టడానికి ఎందుకొప్పుకున్నాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలి. ఆ వనవాసం వెనుక ఉన్న దైవిక ఉద్దేశ్యాలు కొన్నున్నాయి. ఒకటి, 13 ఏళ్లలో దుష్టశిక్షణ జరుగుతుందని, దానికి ధర్మరాజే కారణమవుతాడని వ్యాసమహర్షి ఎప్పుడో చెప్పారు. ఆ జోస్యం నిజమవ్వాలి. 2, దేశంలో ఉన్న అధర్మపరులందర్నీ ఒకేచోట చేర్చి ఒకేసారి నాశనం చెయ్యాలనేది శ్రీకృష్ణుడి వ్యూహం. 3, జరగబోయే మహాయుద్ధానికి సామాన్యమైన ఆయుధాలు సరిపోవు, దివ్యాస్త్రాలు కావాలి. వాటిని సంపాదించుకోవడానికి ఈ వనవాసం పాండవులకొక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఇక ఆఖరిగా 4వది, దేశమంతా తిరిగి ప్రజల కష్టాలను కళ్లారా చూసి వాటిని అర్థం చేసుకుని పరిపాలించడానికి అసలైన అర్హతను సంపాదించడం. సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పాండవులనుభవించిన కష్టాలు, ఆ వనవాసం అదొక ఓటమి కాదు. అది వాళ్ల విధిని నెరవేర్చడానికి, ధర్మస్థాపన కోసం ఆ దేవుడే వాళ్లకి పెట్టిన ఒక కఠినమైన శిక్షణ, ఒక ట్రైనింగ్. చూసారుగా, మనం నిజమని నమ్ముతున్న ఒకే ఒక కథలో ఇన్ని తేడాలు, ఇన్ని అవాస్తవాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం విన్నా, చూసినా, నమ్మినా ఇంకెన్ని కథల వెనుక మనకు తెలియని నిజాలు ఇలాగే దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి.